పీసీఆర్ వాయిస్ పెంచండి కొంచెం సాదిక్ గారిది. పోల్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా వైఫల్యం చెందారమ్మా. ఇది చాలా ముఖ్యమైన విషయం. పోల్ మేనేజ్మెంట్ లో వినబడుతుందమ్మా? వినిపిస్తుందా? పోల్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా వైఫల్యం చెందారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యంగా ఒక డేంజర్ లైట్ కనిపిస్తుందమ్మా ఈ ఎన్నికల్లో. ఒక డేంజర్ లైట్ ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఎందుకు అనంటే వాళ్ళు ఇంతకు ముందు ఫిరోజ్ ఖాన్ చెప్పినట్టు నేల విడిచి సాము చేస్తున్నారు. చాలా క్లియర్ గా ఫిరోజ్ ఖాన్ చెప్పారు. ఏం చెప్పారు? మేము గ్రౌండ్ లెవెల్లో లేము, మేము గ్రౌండ్ లో లేము. మీరు గ్రౌండ్ లో లేకుండా తెలంగాణలో ఎట్లా గెలిచారంటే సామాజిక సంస్థలు, పౌర సమాజం అంతా కూడా కాంగ్రెస్ వెంట ఉండి ఈసారి కేసీఆర్ అనే నియంతను ఓడించాలి అని మొత్తం ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవగలిగింది. అంటే కేసీఆర్ గారు రావాలా వద్దా అనే విషయం పైన ఆధారపడి ఆయన వద్దు అనుకుని కాంగ్రెస్ ని గెలిపించారని చెప్తున్నారా? ఖచ్చితంగా. కాంగ్రెస్ నాట్ ఆన్ ఓన్ లెగ్స్, ఇట్ హ్యావ్ బీన్ గాన్ టు విక్టరీ. కాంగ్రెస్ తన పాదాల పైన తాను గెలుపును సాధించలేదు. అన్ని పౌర సమాజాలు అందరూ కూడా. సాదిక్ గారు, వెంకట్ నాయక్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. కాంగ్రెస్ వెంకట్ నాయక్ గారు, సార్ ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూడా తన పాదాల మీదే గెలిచిందా సార్? ఏమంటారు? మహారాష్ట్రలో బీజేపీ తన పాదాల మీదే గెలిచిందంటారా? అట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి కావాలి ఉంటుంది కదా సార్? నేను దానికి సమాధానాన్ని నేను నిజంగా కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్పదలుచుకోలేదంటే ఏదో వాళ్ళు గెలిచారా, వాళ్ళు తమ ఓన్ లెగ్స్ లో గెలిచారా, రాజకీయ పోల్ మేనేజ్మెంట్ లో గెలిచారు, వాళ్ళకి రాజకీయ వ్యూహాలతో గెలిచారు. మీకు వ్యూహం రాదు, రాజకీయాలు చేయరాదు. పాపం ఒక్క రాహుల్ గాంధీ కష్టపడితే ఏం అవుతుందండి? అందరు ప్రజలు ఇదే అనుకుంటారు. ఒక్క రాహుల్ గాంధీ తిరిగితే కింద ఉన్న వాళ్ళంతా కూడా కష్టపడడం లేదు. నేను ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ మనం కలుసుకుందామండి దీప గారు. మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ వీళ్ళు గ్రౌండ్ లో ఉండరు. ఫిరోజ్ ఖాన్ చెప్పింది 100% కరెక్ట్. వీళ్ళు గ్రౌండ్ లో పనిచేయరు, వీళ్ళు నేల విడిచి తాము చేస్తారు. లాస్ట్ కి ఇంకొక ముఖ్యమైన విషయం అమ్మా దీప గారు, చెప్పండి. సాదిక్ గారు, చాలా ముఖ్యమైన అనాలిసిస్ ఉంది, చాలా ముఖ్యమైన విషయం. రేపు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడంటే విశ్లేషణలో ఇది చాలా ముఖ్యమైన విశ్లేషణ అమ్మా. ఆయనకు అర్థమైపోయింది మహారాష్ట్ర ఎన్నికలతోటి ఇక్కడ రాజకీయ పరిణామాలు మారుతాయి. అంటే ఏదో కాంగ్రెస్ లెక్కలు దురుకుతాడు బీజేపీలో అంటలేనమ్మా, ఇది చాలా తప్పు. నేను అట్లా అనట్లేదు. కానీ రాజకీయ పరిణామాలు మారుతాయి. బీజేపీ పట్ల కాంగ్రెస్ వ్యూహం మారుతుంది తెలంగాణలో. దానితో వాళ్ళుగా అధికారాన్ని వాళ్ళ చేతిలో పెడతారు. చూడదాం. ఎందుకంటే సార్ ఒక మాట పెద్దవారు, నేను మాట అడుగుతాను సార్. ప్రజాస్వామ్యంలో సార్ ఒక మాట సార్ ప్లీజ్ సార్, మీరు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఎందుకంటే ఎలిగేషన్ చేసిన తర్వాత దాన్ని అంటే సార్ ఒక విషయం హేతుబద్ధంగా దాన్ని మీరు ఏది కన్సాలిడేట్ చేసే బాధ్యత కూడా మీకే ఉంటుంది. నేను మాట స్ట్రైట్గా అడగదలుచుకున్నాను సార్. ప్రజాస్వామ్యబద్ధంగా 65 స్థానాలతో 64 మాకు, 1 స్థానం సిపిఐతో మేము ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత కేవలం 8 స్థానాలు ఉన్న బీజేపీ ఇక్కడ అధికారం ఎట్లా చేపడుతుందో మీరే చెప్పాలి పెద్దవారుగా. అంటే ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇది కాన్స్పిరసీ లేకుండా సాధ్యమవుతుందా సార్? లేదు, నేను అంటలేదు వచ్చే ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో ఏదో కూలదోస్తారు అనట్లేదు అమ్మా. నేను కూలదోస్తారు అనట్లేదు. రైట్. నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించి పరిణామాలు మారుతాయి. ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, మహారాష్ట్ర ఎలక్షన్స్ కి తెలంగాణ ఎలక్షన్స్ కి సారూప్యత లేదు. సారూప్యత లేదు సార్, మీరు పెద్దవారు. అమ్మా హేతుబద్ధత అనే ప్రశ్న వచ్చిందమ్మా. హేతుబద్ధత అమ్మా వినబడుతుందా? చెప్పండి, క్లియర్ గా ఉంది మీ వాయిస్, మీరు కంటిన్యూ చేయండి. హేతుబద్ధత అనే ప్రశ్న వచ్చింది. ఆ హేతుబద్ధతకు ప్రశ్న ఏంటంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వేసిన ఏ కమిటీలో కూడా ముస్లింలు లేరమ్మా. ఏది ఒక్క కమిటీ చెప్పమనండి, అది ఏ కమిటీ అయినా కానివ్వండి.
అది బీసీ కమిటీ కానివ్వండి, అది ఇంకా కమిటీస్ కానివ్వండి, ఒక 20 కమిటీల పేర్లు చెప్తాను. ఒకే ఒక రియాజ్ కి, తర్వాత ఏదో ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇంకేదో ఒకరికి ఇచ్చారు. అంటే వీళ్ళు కావాలని బీజేపీ. సార్ షబ్బీర్ అలీ గారు లేకుండా ఎటువంటి మీటింగ్స్ అయినా కండక్ట్ చేసామా సార్? నేను చెప్పేది వినండి. మీరు ఏ కమిటీలో వేయలేదు, ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, ముస్లింలు అసంతృప్తిగా ఉన్నారు. మీరు చూసుకోండి, రీచెక్ చేయండి. హేతుబద్ధత, రీజనబిలిటీ ఉంది. మేము ఒక లెటర్ రాసాము రాహుల్ గాంధీకి. 20 కమిటీస్ లో మీకు ముస్లింలు కనిపించట్లేదా? ముస్లింలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతం మీకెందుకు? మూసీ మీద మీరు దెబ్బ తినబోతున్నారు, మీకు హైడ్రాతో దెబ్బ తగలబోతుంది. ఈ మూడిట్లో మీరు కొంప కూల్చుకున్నారు, మీరు నాలుక కరుచుకున్నారు అని చెప్పడం జరిగింది. అందుకోసం అన్నమా హేతుబద్ధత ఇదే అమ్మా, హేతుబద్ధత. అయితే నేను ఇక్కడ జార్ఖండ్ విషయంలోకి వచ్చినప్పుడు అక్కడ పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళు చేయగలిగారమ్మా. జార్ఖండ్ విషయంలో బట్టి గారు వెళ్ళినప్పుడు, బట్టి గారితో వెళ్ళిన ఒక బృందం కూడా నేను గమనించాను. బట్టి గారు అక్కడే జార్ఖండ్ లోనే ఉన్నారు. అయితే వీళ్ళను, అది చాలా చిన్న ప్రాంతం. ఇంకోటి ఏంటంటే అది వామపక్షంగా బాగా జార్ఖండ్ ప్రాంతము ఏంటంటే ఒక రాష్ట్రంగా, మన తెలంగాణ రాష్ట్రంగా ఒక బాగా పోరాటం చేసి గెలిచిన రాష్ట్రం కాబట్టి అక్కడ బీజేపీకి కష్టమే. అక్కడ అనేది మళ్ళీ పోరాటం చేసినటువంటి వాళ్ళు గెలిచారు. అదంతా సౌత్ లో అమ్మ, మా దక్షిణాదిలో బీజేపీకి రావడం కష్టము. అటువంటి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానించి వాళ్ళకి ఇస్తున్నారు అనేది మా ఇది విశ్లేషణ. రైట్. వెంకట్ నాయక్ గారు, మేడం ఖచ్చితంగా ముస్లిమ్స్ విషయంలో కొంత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది, కొంత అన్యాయం జరుగుతోంది, మేము లెటర్స్ కూడా రాసామంటున్నారు. దీనికి ఏంటి మీ ఆన్సర్? మేడం ఇప్పుడు విషయం ఏంటంటే సాదిక్ గారు కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ మాట చెప్పగలిగారంటే నిజంగా చెప్తున్నా మేడం. అంటే మేము కూడా ఏ రోజు అంటే కమ్యూనిటీ వైజ్గా ఎప్పుడు పోలరైజేషన్లో మేము వెళ్ళలేదు. కానీ మైనారిటీ వ్యక్తుల మీద, మైనారిటీ ప్రజల మీద రాజ్యాంగం ఏదైతే ఒక కొన్ని మంచి మంచి ప్రొవిజన్స్ పెట్టిందో ఆ ప్రొవిజన్స్ని ఎప్పటికీ రాహుల్ గాంధీ గారు పాటించుకుంటూ వచ్చారు. ఇక ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు సరే గెలుపు దిశగా అంటే ఒక్కరు కూడా గెలవకపోవడం వల్ల మంత్రివర్గంలో తీసుకోవడానికి కొంచెం కష్టమైంది. కానీ మీరు ఒకటి చూడండి, మేము మొన్న జరిగిన ఎమ్మెల్సీలో 4 ఎమ్మెల్సీని నామినేట్ చేసినప్పుడు ఒక ముస్లిం ఉండే, ఆలీ గారు. ఈ విషయం సార్ కూడా తెలుసు. ఆలీ గారిని తీసుకున్నాము. ఇప్పుడు ఫిరోజ్ గారు కూడా మాట్లాడిన దాంట్లో కూడా కేవలం 6,000 ఓట్లతో వాళ్ళు ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా ఈరోజు మంత్రివర్గంలో వాళ్ళు ఉండే. నెక్స్ట్ మంత్రివర్గంలో ఉండరని కూడా మా కంక్లూజన్కి రావడానికి లేదు. షబ్బీర్ అలీ గారు ఉన్నారు. ప్రధానంగా ఉన్న 4 సలహాదారులు ఆయన ఒక్కరు. అదేవిధంగా ప్రతి నామినేటెడ్ పదవిలో లిస్ట్ వచ్చిన ప్రతి నామినేటెడ్ పదవిలో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము ఏర్పాటు చేసిన బోర్డు వక్ఫ్ బోర్డు మీద అంటే ఎక్కడ ముస్లింలను కానీ మేము ఇక్కడ ఓటు రూపంలో మేము వాళ్ళని ఏ రోజు చూస్తలే మేడం. వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ఉందో వాళ్ళకి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ముందు ఉంటుంది. ఇప్పటికైనా నేను చెప్తున్నాను కదండి, రియాజ్ గారు అన్నారు, ఎస్ వారిని మొదటి లిస్టులో తీసుకున్నాము. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో కానీ దాంట్లో క్రిస్టియన్ మైనార్టీ కానీ ఈ మైనార్టీ లిస్టులో కూడా ఇప్పుడు మనకు ఒబదుల్లా కొత్వాల్ గారు ఉంటారు మహబూబ్ నగర్ నుంచి, వారిని కూడా చైర్మన్గా చేసినాము. కాబట్టి ఎక్కడ వారిని మేము ఇది కించపరిచిన సందర్భాలు లేవో, అది పదవుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. అయితే మీరు ఒకటి గమనించండి మేడం, సాదిక్ సార్ ఆ ప్రశ్న కూడా వీళ్ళకు కూడా